ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. ఈ విషయం మా అన్నకు చెప్పావో మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అదే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను నీ అమ్మ దానికి. పిచ్చా నీకు? ఎవ్వరూ లేని ప్లేస్ ఒంటరిగా రమ్మంటున్నాడంటే ఏమైనా చేస్తే? వాడేం అలాంటి వాడు కాదు. నాకు నీ మీదే డౌట్, నా మీద ఇంట్రెస్ట్ ఉందేమోనని. ఇది కథలు తెంగుతుంది. ఇది నా ఫ్రెండ్ చెల్లంటే నాకు కూడా చెల్లితో సమానమే. వాడి ప్రేమ నిజమని ప్రూవ్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు. ఎవరిదైనా మొడ్డ చేయకమని చెప్పండి. వీడు మంచోడని తెలియక అన్నయ్య వాళ్ళు వీడిని ఇంకా తప్పుగానే అనుకుంటున్నారు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. అన్నా నేను కూడా అందుకే వచ్చానన్నా. అడిగాను, ఒప్పుకోలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తెగించేద్దాం అనుకున్న లోపే మీరు వచ్చారు. ముందు మీరు వెళ్ళండి, మీ తర్వాతే నేను. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. వీడిన తల్లి నువ్వు ప్రేమించింది నిజంగా ప్రేమించేవాడైతే పర్లేదు, కానీ ప్రేమ నటించేవాడైతే జీవితాలు నాశనమే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా.